హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని వ్లాగ్స్ అండి. ఇదొచ్చేసి మేమైతే బయటికెళ్తున్నామండి. ఎక్కడికంటే ఊరికెళ్తున్నాము. అరుణాచలం టెంపుల్‌కైతే వెళ్తున్నామండి. శివరాత్రి ముందు రోజు వీడియో ఇదొచ్చేసి ఇంక ఇంటి దగ్గర నుంచి నైట్ అయితే బయలుదేరాము. 7:30 అలా అవుతుందండి. మా ఇంటి నుంచి హాఫ్ అన్ అవర్ అలా అవుతుంది. మళ్ళీ ఆటో బుక్స్ కావని కొంచెం ముందైతే వెళ్తున్నాము. మా ఇంటి సైడ్ ఏంటంటే నైట్ అయితే బుక్ కావండి. కొంచెం లేట్‌గా అయితే బుక్ అయిపోతాయి. సరే అనేసి ఇంకొంచెం ముందే అయితే బుక్ చేసుకున్నాము. లేట్ అవుతుందనేసి. ఇంకా 8:30 కల్లా వచ్చేసాము. ఇంకా బండొచ్చేసి స్కూటీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసొచ్చాను. ఇంకా ఆటోలో అయితే వెళ్తున్నామండి. వచ్చేసాము. మైసూర్ దగ్గరికైతే వచ్చేసాము. రైల్వే స్టేషన్‌కి. మేమే అండి మా పిల్లలు, మా హస్బెండ్ మేమే ఎళ్తున్నాము. శివరాత్రి 2 డేస్ హాలిడేస్ ఇచ్చారు కదా! వెళ్ళేసొద్దాము టెంపుల్‌కనేసి వెళ్ళాము. ఇంకా ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కైతే హాఫ్ అన్ అవర్ అలా పడుతుందండి. ఇంకొంచెం బండిలు అని ఏదైనా కార్ అలా అయితే 20 మినిట్స్‌లో రావచ్చు. ఇంకా మేము బండి అక్కడైతే పెట్టేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఇదే అండి మైసూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ బయటకొచ్చే ముందు ఇకైతే కొన్ని బొమ్మలైతే ఇలా అయితే ఉంటాయి. ఫ్లాగ్ వచ్చేసి ఇదండి. స్టేషన్ ఎంట్రన్స్ అండి. లోపలికైతే వెళ్తున్నాము. ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి టికెట్స్ దగ్గర ఏం అవసరం లేదు. ముందే బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకుంటే ఈజీ అండి ఆల్మోస్ట్. ఎందుకంటే మళ్ళీ కష్టమవుతుంది. మేము ఇక్కడ నుంచి కాట్‌పాడికైతే తీసుకున్నాము. డైరెక్ట్ ట్రైన్ అయితే బుక్ లేవండి. ఇంకా మేము 3 డేస్ ముందు అనుకున్నాం కాబట్టి సడెన్‌గా టికెట్స్ కూడా సరిగ్గా దొరకలేదు. ఇంకా ఏసీ టికెట్స్‌లో ఖాళీ ఉంటే తీసుకున్నాము. ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడైతే టికెట్స్ అయితే ఇస్తారు. ఇంకా మేము ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి మేమైతే డైరెక్ట్‌గా వెళ్ళిపోతున్నాము లోపలికి. ఇంకా 9:30కి అలా ట్రైన్ అయితే వస్తుందండి. డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు. మేము కాట్‌పాడలో దిగి అక్కడి నుంచి వెళ్ళాలి. ఇంకా మా పిల్లలైతే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇలా ఎక్కడం ఇష్టమండి. అక్కడ పైకెళ్తారు కదా! అది ఇష్టము. ఇంకా మనం అటు సైడ్ లేదు ఫస్ట్‌లోనే వస్తుందనేసి ఇంకా మళ్ళీ అయితే వెళ్తున్నాము. లగేజ్ అయితే ఓన్లీ ఫుడ్ తీసుకున్నామండి. చపాతీ అది. ఏం తీసుకోలేదు. కొంచెం రైస్ ఉంటే రైసు, పెరుగు పెట్టుకొని వెళ్ళాను. పిల్లలు మధ్యలో అడిగితే తినిపించడానికి. ఎందుకంటే 7:30కే బయలుదేరుతున్నాం కదా! మధ్యలో మళ్ళీ పిల్లలకి ఆకలేస్తుందేమో అనేసి తీసుకున్నాము. ఇక్కడొచ్చేసి మళ్ళీ అయితే కాట్‌పాడలో దిగామండి. కాట్‌పాడలో దిగేసి వెళ్తున్నాము. మళ్ళీ కాట్‌పాడ నుంచి మళ్ళీ తిరువణామలై ట్రైన్ అయితే ఎక్కాలి. ఇంతవరకు ట్రైన్ అయితే బుక్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి అయితే బుక్ కాలేదు. నార్మల్ ట్రైన్ అయితే ఎక్కాలి. వచ్చేటప్పుడైతే ఈ విధంగా అయితే వచ్చాము. కొంచెం కష్టమైతే అయిపోయిందిలెండి రిటర్న్ వచ్చేటప్పుడు. కాట్‌పాడిలో 4:30 అలా అయితే దిగామండి. 4:30 అలా అయిపోయింది. మళ్ళీ హాఫ్ అన్ అవర్, 1 అవర్‌కి మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ అయితే వస్తుంది. తిరువణామలై వెళ్ళే ట్రైను. ఇంక స్టెప్స్ దిగి మా పిల్లలైతే ఎళ్తున్నారండి. బ్యాగ్ ఇచ్చామని ఏమనుకోవద్దు. బ్యాగ్ ఎక్కువ బట్టలైతే ఏం లేవండి. తలా ఒక జత అయితే పిల్లల వరకు పెట్టేసాము. మావి సెపరేట్ పెట్టేసుకున్నాము. ఇక్కడొచ్చేసి ట్రైన్‌లో అయితే కూర్చొనున్నారు. ఆడుకుంటున్నారు చూడండి. ఏసీ ట్రైన్ కాబట్టి ఇంకా వాళ్ళైతే కూర్చొని కొంచెం చలి అయితే పెట్టేసిందిలెండి. ముందే చలిగా ఉంది కదా! లైట్‌గా. ఎండలున్నాయి. చలి ఉండదనుకున్నాను కానీ ఫుల్ అయితే ఉన్నాయి. నైట్ అయిపోయిందిలెండి. నైట్ అయితేనే బెటర్. పిల్లలైతే పడుకుంటారు కాబట్టి మాకు జర్నీ అయితే తెలీదు. మేము ఎప్పుడెళ్ళినా కూడా అలానే తీసుకుంటాము. నైట్ జర్నీకి ఎక్కువ వెళ్తూ ఉంటాము. మార్నింగ్ టైం అయితే ఏదైనా చూసుకుంటూ ఉండొచ్చు. నైట్ కాబట్టి పిల్లలైతే నిద్రపోతూ ఉంటారు. దూరం వెళ్ళాలంటే నైట్ జర్నీనే బెటరు. కాట్‌పాడ్‌లో దిగిన తర్వాత ఇక్కడైతే టికెట్స్ తీసుకోలేదు కదండీ! నార్మల్ టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇంకా పిల్లలు కదండీ! మధ్యలో నిద్ర అయితే డిస్టర్బ్ అయిపోయింది. కానీ ఏం ఏడవలేదులెండి. మా చిన్నోడైతే ఏడుస్తాడనుకున్నాను కానీ ఫైనల్‌గా వాడు కూడా ఏం ఏడ్చలేదు. ఇంకా తెల్లారుజామున కాదండి 4కి, 4:30 అలాగే ఫుల్ నిద్రైతే వస్తుంది. సడెన్‌గా ఆ టైంలో నిద్రపోయాము. ఇంకా సడెన్‌గా మెలుకువ వచ్చేసరికి ఎలానో ఉంది. ఇక్కడి నుంచి బయటికైతే వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి ఇంకా బయటికైతే వెళ్తున్నాము. వచ్చేసింది ట్రైన్ అయితేను. మళ్ళీ ఇక్కడ నుంచి నార్మల్ ట్రైన్ అయితే వెళ్ళాలి. తిరువణామలై ట్రైన్ ఉంటుంది కదా! అదైతే ఎక్కాలి. చెప్పాను కదా! అది 1 అవర్‌కి అలా అయితే వస్తుందని వెయిట్ చేస్తున్నాము.
ఇంకా అది కూడా వచ్చేసిందండి. నెక్స్ట్ అయితే తిరునామయలో అయితే దిగేసాము. తెల్లవారిపోయింది. ట్రైన్ జర్నీ అయితే ఇలా ఉందండి. అసలు 2, 3 ట్రైన్స్ చేంజ్ కావాలంటే కొంచెం కష్టము. డైరెక్ట్ ట్రైన్ లేక ఇలా అయితే తీసుకున్నాము. అది కూడా శివరాత్రి కదా! వెళ్దాము బావుంటుందనేసి వెళ్ళాము. అదే పిల్లలకి 2 డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు. ఇంక మా హస్బెండ్‌కి కూడా హాలిడే పెట్టుకున్నాడు. 1 డే ఎక్స్‌ట్రా అయితే పెట్టుకున్నాడు లీవు. సరే అలా కలిసొచ్చింది కదా! వెళ్ళేసొద్దామని వెళ్ళాము. ఫైనల్‌గా అయితే తిరునామలలో దిగామండి. నైట్ అంతా నిద్ర అయితే మధ్యలో డిస్టర్బ్ అయిపోయింది. 4కి అలా దిగాం కదా! మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాలనేసి అక్కడైతే కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. కానీ అంతా బావుందండి. తెల్లవారిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇంగ అక్కడి నుంచే అండి తిరునామలై దిగుతాం కదా! అక్కడి నుంచి స్టార్ట్. ఇంక మేమొచ్చేసి అక్కడి నుంచే నడుచుకుంటూ వెళ్ళాలి. తిరునామలై స్టేషన్‌లో అయితే వచ్చామండి. ఇక్కడ ఉంటుంది కదా! మనం బుక్ చేసుకొని ఉంటాం కదా! అవి ఏసీ ఇవి ఉంటాయి కదా! కౌంటర్ అది ఏదో రూము. ఇంగ అక్కడైతే వెళ్ళాము. అక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయామండి. అక్కడికెళ్ళి రెడీ అవుదామని వెళ్తున్నాము. ఇంకా చూడండి చాలామంది లేడీస్ ఇక్కడ రెడీ అవుతు